హాయ్ ఫ్రెండ్స్, చూడండి ఇప్పుడు లంగా 42 అంగుళాలు నడుము, 34 అంగుళాలు బారు. అసలు ఏ విధంగా కుట్టుకోవాలి? వెనక బొందులు అంటారు వీటిని. బొందులు దాంట్లోనే, పట్టి కూడా దాంట్లోనే రావాలి. అయితే 3 పీసులు కట్ చేశాను. 3 పీసులు అంటే చూడండి, ఇప్పుడు పెద్ద పీసులు 2, మళ్ళీ దాంట్లో హాఫ్ పీసు, మొత్తం 3 పీసులు కట్ చేసాం. చిన్న పీస్ అనేది సెంటర్లో జాయిన్ చేసుకోండి. చూడండి ఏ విధంగా జాయిన్ చేస్తున్నారో అలా జాయిన్ చేసుకోండి. సింపుల్ ఈజీగా ఊరినే 10 నిమిషాల్లో లంగా కుట్టేసుకోవచ్చు మీరు. చూడండి ఏ విధంగా జాయింట్ చేస్తున్నారో ఆ విధంగా జాయింట్ చేసుకోండి మీరు కూడా. చాలా ఈజీగా సింపుల్గా మీకు ఎండదాకా చూడండి ఊరిని అర్థమైపోతే. ఇంతకుముందు వీడియోలో నేను కటింగ్ పెట్టాను, ఇప్పుడు ఈ వీడియోలో స్టిచ్చింగ్ పెడతాను. 10 నిమిషాల్లో మీరు కట్ చేసుకుని పావుగంటలో కుట్టేసుకోవచ్చు. చాలా ఈజీ అనమాట. చూడండి ఇప్పుడు నేను జాయింట్ చేశాను కదా, సెంటర్లో చిన్న పీస్ అనేది జాయింట్ చేశాను. 2 పీసులు పెద్దవి, మొత్తం 3 పీసులు సెంటర్ కాట్ ఇచ్చేసుకోండి. అలాగా సెంటర్ కాట్ ఇచ్చిందో చూడండి. 42 అంగుళాలు నడుము, 42 అంగుళాలు దాంట్లో రావాలి, నడుము రావాలి, బొందులు కూడా దాంట్లో రావాలి. చూడండి ఈజీగా ఇప్పుడు సగం చేసి 21కి పెట్టేసుకుంటే, అలాగా 21 అంటే డబల్ మీద 42 వచ్చేసింది. అలా మార్కింగ్ చేసిన తర్వాత అలాగా కాట్లు పెట్టేసుకుంటున్న కాట్లు, మళ్ళీ సెంటర్ అక్కడ నుంచి 2 కలిపి సెంటర్ చేసి మళ్ళీ 2 కాట్లు పెట్టేసుకోండి. మొత్తం 5 కాట్లు ఉంటాయి. చూసారు కదా, అలా మార్కింగ్ చేసుకున్న తర్వాత చూడండి నేను 2 పన్నాలు లంగా కట్ చేశాను. ఇప్పుడు నడుము పట్టి అయితే అయిపోయింది, పక్కన పెట్టేద్దాం. చూడండి ఇప్పుడు 2 అంచులు కలిపి 2 పన్నాలు ఉంటాయి అన్నమాట లంగాకి. 2 పన్నాలు జాయింట్ చేసుకోండి, సెంటర్ జాయింట్ అనమాట. చూడండి జాయింట్ చేసిన తర్వాత డబుల్ కుట్టు కూడా వేసుకోండి, గట్టిగా ఉంటుంది లంగా. అయిపోయింది. చాలా ఈజీగా సింపుల్గా ఊరినే 10 నిమిషాల్లో కుట్టేసుకోవచ్చు లంగా అనేది. చాలా ఈజీగా చూసారు కదా. మధ్యలో మనం జాయింట్ ఇచ్చాం కదా, అది కాటు లెక్క మనం కాటు పెట్టాం, ఎందుకంటే జాయింట్ ఉంది కాబట్టి. మనం దీనికి ఇప్పుడు 3 కాట్లు పెట్టుకున్నాం కదా, ఇప్పుడు లంగాకు కూడా అలాగే 3 కాట్లు. అంటే స్టార్టింగ్ దగ్గర అయితే కాటు అవసరం లేదు. చూసారు కదా, మనం ముందు 21 పెట్టి కాట్లు వేసుకున్నాం కదా, అక్కడ నుంచి స్టార్ట్ చేసుకోండి. చూడండి కాటు కరెక్ట్గా కలవాలి. చూడండి ఈ కాటు కలవాలి. నేను మార్కింగ్ చేస్తున్నాను కాటు కనబడుతుంది లేదని చెప్పి. చూడండి మనకి కాటు కరెక్ట్గా కలిసితట్టే కూర్చోబెట్టుకోవాలి, ఎందుకంటే ఒక పక్క ఎక్కువ పక్క తక్కువ పెట్టేస్తే మాత్రం లంగా అనేది పక్కకి తిరిగిపోద్ది. అలా కాకుండా కాటు కలిసితట్టు అలా పెట్టేసుకోండి. మనకి ఎంత కూర్చొచ్చుదో సుమారుగా అవగాహన ఉంటుంది మనకి, చూసి దాన్ని బట్టి కూర్చోబెట్టేసుకోండి. చూసారు కదా, ఆ విధంగా నేను కూర్చోబెడతాను. అలా మీరు నిదానంగా కాటు చూసారు కదా, కాటు కింద కాటు పైన కాటు డిస్ మార్క్ కనబడుతుంది కదా, అలా కలిసితట్టు పెట్టేసుకోండి. మళ్ళీ సెంటర్కి వచ్చేపాటికి మనకు జాయింట్ రావాలి, సెంటర్ కాటుకి జాయింట్ కావాలి. చూసారు కదా, సెంటర్ కాట్ ఇది. చూసారా, సెంటర్ కాట్ దగ్గర జాయింట్ అంటే పన్నా 2 జాయింట్లు చేసాం కదా, ఆ పన్నా అనమాట. అలాగా ఈజీగా మీరు చూసి ఊరినే చక్కగా మీరు ఇంటికాడ మీరే అసలు కొత్త వారైనా సరే నేర్చుకోవచ్చు, కట్ చేసుకొని కుట్టేసుకోవచ్చు. అంత పెద్ద పని ఏం కాదు లంగా కుడతాం అయితే. ఈజీగా నేర్చేసుకోవచ్చు. మీరు ఏమైనా డౌట్ ఉంటే కామెంట్ చేస్తూ ఉండండి, ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటాను. చూసారు ఫ్రెండ్స్, ఇప్పుడు కాటు కరెక్ట్గా కలిసింది కదా, అలా కలవాలి. ఎండకు వచ్చేపాటికి మళ్ళీ మనం 5వ అంటే లాస్ట్ కాట్ వేసాం కదా, కాటు దగ్గర ఎండ్ అయిపోవాలి. చూసారు కదా, లాస్ట్ కాట్ ఇది మనకి అక్కడికి వచ్చేయాలి కరెక్ట్గా. అప్పుడు నడుము అనేది 42 అంగుళాలు అనేది కరెక్ట్గా వచ్చేసిన తర్వాత దాంట్లోనే బొందులు మొత్తం కలిపి మనం కుట్టేసుకోవాలి. అంటే వెనకాల బొందు లంగా అంటారు దీన్ని, అంటే వెనక పక్క కట్టేసుకుంటారు లంగాని. అలాగా ముందు నుంచి తిప్పేసుకుని వెనక కట్టేసుకుంటారు. అలా గీసిన తర్వాత చూడండి ఏ విధంగా బొందులు వస్తాయి, ఏ విధంగా నడుము పట్టి వచ్చేది అనేది చెప్తాను. చూడండి ఇప్పుడు చూసారు కదా, ఆ విధంగా గీసుకున్న తర్వాత మామూలుగా అలా 2 మడిచేసి బొందులు అయ్యాక దాంట్లోనే నడుము కూడా వచ్చేసింది. అలా ఫోల్డ్ చేసి కుట్టేసుకోండి. చాలా ఈజీ అనమాట లంగా కుడతాం అనేది, స్టిచ్చింగ్ అనేది. అలాగే మీకు బ్లౌజ్ ప్యాటర్న్ కావాలన్నా కామెంట్ చేయండి. మీకు ఏమైనా బ్లౌజ్ ప్యాటర్న్ కావాలన్నా సరే నేను కట్ చేసి మీకు కొరియర్ చేస్తాను. అది అమౌంట్ కూడా బ్లౌజ్ని బట్టి ఉంటుంది అనమాట, నేను చెప్తాను. ఒకరైనా డౌట్ ఉన్నా కామెంట్ చేస్తూ ఉండండి, ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటాను. ఓకేనా? చూసారు కదా, సింపుల్ ఈజీగా మనకి ఏ విధంగా కుడతామో, నడుము దాంట్లోనే, పట్టి దాంట్లోనే, బొందులు దాంట్లోనే. చూసారు కదా, అలాగ వచ్చేసింది. ఈజీగా కుట్టేసుకోవచ్చు, సింపుల్గా అనమాట. 10 నిమిషాల్లో లంగా ఊరిని కుట్టేసుకోవచ్చు. అలాగా అయిపోయింది. బొందులు వచ్చేసింది, పట్టి వచ్చేసింది. ఇప్పుడు పట్టి అంటే నడుము పట్టి మీద సింగిల్ కుట్ట ఆగదు కాబట్టి డబుల్ కుట్టే వేసుకోండి.
పాదం ఖర్చు పెట్టి అలా కుట్టేసుకున్న తర్వాత చూడండి అయిపోయింది. డబుల్ కుట్టేసాం. ఇప్పుడు జాయింట్ చేసుకోండి. ఇక జాయింట్ చేసేటప్పుడు ఓపెన్ పెట్టండి. కొంచెం ఒక 5 అంగుళాల కాడ నుంచి 5.5 దాకా ఓపెన్ పెట్టేసుకోండి నడుము దగ్గర. చూడండి అలాగా. మామూలుగా అయితే నేనైతే సుమారుగా పెట్టేస్తాను, మీకోసం తెలియాలని చెప్పి 5.5 పెట్టాను. 5.5 అలాగా పెట్టేసుకుని మార్కింగ్ చేసుకుని అక్కడి నుంచి కుట్టండి లంగా. అంచులే కాబట్టి ఖర్చు ఒక ఎక్కువ పట్టవసరం లేదు, మనం పాదం ఖర్చు పెట్టి కుట్టేసుకోవచ్చు, నో ప్రాబ్లం, ఏమవుతుందన్నమాట. డబుల్ కుట్టేసుకుంటే గట్టిగా ఉంటుంది. చూసారా, డబుల్ కుట్టేసాం, అయిపోయింది. ఇప్పుడు మనం 43 అంగుళాలు బారు పెట్టాం కాబట్టి మన 43 అంగుళాలు కొలవసరం లేదు, ఎందుకంటే మనం కట్ చేసేటప్పుడు 2.5 పెట్టాము పట్టీ కోసం. ఒక 1/2 ఇంచు లోపలికి ఫోల్డ్ చేస్తున్నాం, అట్లా గీరేసేయండి. చూసారు కదా, 1/2 ఇంచుకి లోపలికి ఫోల్డ్ చేస్తున్నాం మనం. తర్వాత 2 అంగుళాలు పట్టీ పెట్టేసుకోండి. అప్పుడు 2.5 అనేది కరెక్ట్గా పట్టీకి వెళ్ళిపోద్ది కాబట్టి 43 అంగుళాలు కరెక్ట్గా వచ్చేసిద్దాక. చూసారు కదా, ఆ విధంగా నేను గీరేసి మామూలుగా ఫోల్డ్ చేస్తున్నాను. చూడండి, డీస్ మార్క్ ఉంది కదా, అక్కడ స్ట్రైట్గా పెట్టేసి అక్కడ పెట్టేసి 2 అంగుళాలకి కరెక్ట్గా వస్తుందో లేదో చూసుకొని కుట్టేసుకోండి. ఇక చూసారు కదా, కరెక్ట్గా సమానంగా 2 అంగుళాలు పెట్టి వచ్చేటట్టు చూసుకుని పట్టీ వేసుకోండి. అయిపోయినట్టు లంగా. ఇక చాలా ఈజీగా అయితే మీకు చెప్పాను అనుకుంటాను, మీకు అర్థమైంది అనుకుంటాను. నేను డౌట్ ఉంటే కామెంట్ చేస్తూ ఉండండి, నెక్స్ట్ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటాను. ఓకే ఫ్రెండ్స్, చూసారు కదా, లంగా అనేది సింపుల్గా ఈజీగా అయితే కుట్టేసాం మనం. అయిపోయింది, పట్టీ కూడా వేసాం. కావాలంటే డబుల్ కుట్టేసుకోండి, లేదంటే సింగిల్ కుట్టైనా సరిపోద్ది, నో ప్రాబ్లం. చూసారా, లంగా అనేది అయిపోయింది. సింపుల్గా అయితే మనం అడుగు లంగా అనేది కుట్టేసాం. ఓకే ఫ్రెండ్స్, వీడియో నచ్చితే ఒక లైక్ కూడా మర్చిపోకుండా, అలాగే ఇంకా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్ అని ప్రెస్ చేయండి. ప్రెస్ చేస్తే నోటిఫికేషన్ వచ్చింది, వీడియో పెట్టినా సరే మీరే ముందుకు చూడొచ్చు. ఓకేనా, చూసారా, లంగా అనేది మనం కటింగ్ కూడా పెట్టేందుకు ముందు చెల్లి చూసేయండి. ఓకే ఫ్రెండ్స్, నెక్స్ట్ వీడియో కలుద్దాం.